ఏ ఒక్కటి కూడా రాదు. నీతో వచ్చేది ఏం తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో ఎలా అయితే జీవించావో, దేవుడి కోసం పడుతున్న ప్రయాసను మాత్రం అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు దేవుడి కోసం పడితే ప్రయాస అది రాయబడుతుంది. దేవుడి దగ్గర పరిగెత్తి ఆయన దగ్గర చేసే ప్రార్థనలు రాయబడతాయి. దేవుడి దగ్గర నువ్వు ఎంతగా నువ్వు కన్నీళ్లు కాచావో ఆ కన్నీరు రాయబడుతుంది. నువ్వు దేవుని కొరకు ఎంతగా నువ్వు అన్ని లోకంలో ఉన్నవన్నిటిని కూడా చంపుకొని దేవుడి కోసం ప్రతిష్ఠించుకొని అప్పచెప్పుకొని దేవుడి కోసం నిలబడి దేవుడి కోసం జీవించి దేవుడి కోసం బ్రతుకుతావు చూడు, అది మాత్రమే లేఖనంలో రాయబడుతుంది. అక్కడ జీవ గ్రంథంలో నువ్వు ఎంత సంపాదించినా కూడా ఏది కూడా ఉపయోగకరము లేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రేమంటే వర్లారా, యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? పాపం అనే లోకముల నుండి విడిపించడానికి.